కృష్ణా నదిపై ఏం జరిగినా అడ్డుకుంటామన్నారు మంత్రులు. బనకచెర్లతో రాష్ట్రానికి తీవ్ర నష్టమని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు పోరాటం వల్లే సిడబ్ల్యూసీ బనకచెర్లను రిజెక్ట్ చేసిందన్నారు. 10 ఏళ్ల పాలనలో కమిషన్ల కోసమే బీఆర్ఎస్ నేతలు పనిచేశారని ఆరోపించారు. ప్రజా పాలనలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు మినిస్టర్స్. కృష్ణా నదిపై ఏది జరిగినా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడితే శ్రీశైలం నిండే పరిస్థితి లేదన్నారు. సాగర్లోకి వచ్చే నీటి కెపాసిటీలో 13 రెట్లు ఏపీకి తీసుకెళ్లేందుకు కుట్రలు జరిగాయని ఆరోపించారు. అదే జరిగితే శ్రీశైలం నిండకపోగా హైదరాబాద్కు తాగునీటి కష్టాలు తప్పవన్నారు. పోలవరం బనకచెర్లతో నష్టపోయేది ఖమ్మం జిల్లానేనని చెప్పారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో పర్యటించిన బట్టి విక్రమార్క పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కృష్ణా నది పైన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రభుత్వం శ్రీశైలం పైన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి కొత్తగా ఒక ప్రాజెక్టు కడతా ఉన్నారు. ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడితే భవిష్యత్తులో శ్రీశైలం నిండటమే ఇబ్బందికరంగా మారుతుంది. ఒకవేళ శ్రీశైలం నిండకపోతే దాని కింద ఉన్నటువంటి నాగార్జున సాగరే నిండదు. ఖమ్మం జిల్లా ఇంకా చాలా ఎడారిగా మారే ప్రమాదం కూడా ఉంది. బనకచెర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ తన కృషి వల్లనే బనకచెర్ల ప్రాజెక్టును సెంట్రల్ వాటర్ కమిషన్ రిజెక్ట్ చేసిందన్నారు. గోదావరి జలాలను రాయలసీమకు తీసుకువెళ్తానని కేసీఆర్ అన్నప్పుడే బనకచెర్ల తెరపైకి వచ్చిందన్నారు. ఏపీ విభజన చట్టానికి బనకచెర్ల వ్యతిరేకమని చెప్పారు. బనకచెర్లపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో రామగుండం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు మంత్రి. పలుమార్లు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ కి వ్యతిరేకిస్తున్నాం, ఇది ఇల్లీగల్, ఇది వయలేషన్ ఆఫ్ తెలంగాణ వాటర్ రైట్స్ అని కింది నుంచి పై వరకు రిప్రజెంట్ చేయడం జరిగింది. మా రిప్రజెంటేషన్ వల్లనే జిఆర్ఎంబిలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాజెక్ట్ రిపోర్టు బనకచెర్ల ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. 10 ఏళ్ల పాలనలో మెగా ప్రాజెక్టులన్నీ కమిషన్ల కోసమే అన్నట్లు బీఆర్ఎస్ పనిచేసిందని విమర్శించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం ప్రాజెక్టులో బాధ్యులకు తగిన శిక్ష పడుతుందన్నారు. ప్రాణహిత చేవెళ్ల కోసం నిరంతరం పోరాటం చేశానన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వెంకటస్వామి గారు ఈ ప్రాణహిత చేవెళ్ల కట్టిస్తే తెలంగాణ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా ఈ సాగునీటి కోసము ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 36,000 కోట్లతోనే ఆ ప్రాజెక్టు స్థాపించడం జరిగింది. 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టినారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కమిషన్లు కోర్చడానికి ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్లి కాళేశ్వరంలో పెట్టడం. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మంత్రిని రామగుండం పెద్దపల్లికి చుక్క నీరు దక్కలేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరైందన్నారు. పత్తిపాక రిజర్వాయర్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వే చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ రోజు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు. ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి అటు మంత్రి గాని ఇటు రామగుండం గాని ఇటు పెద్దపల్లి నియోజకవర్గాలకు సంబంధించి 1 ఎకరం కూడా 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించిండ్రు. మన జిల్లాకి, మన ప్రాంతానికి, మన రైతు సోదరుడికి 1 ఎకరం కూడా నీరు ఇయ్యాలనలేని దౌర్భాగ్య ప్రభుత్వం గత 10 సంవత్సరాలు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్ర ఖజానాను బీఆర్ఎస్ నేతలు ఖాళీ చేశారన్నారు. ప్రజా సంక్షేమమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి తుమ్మల. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో రేషన్ కార్డుల పంపిణీలో మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈనాడు మీకు అందరికీ కూడా పేదవాళ్ళు అర్హులందరికీ రేషన్ కార్డు ఇచ్చే ఒక బృహత్తర కార్యక్రమానికి ఈనాడు ఈ కవంపల్లి గారి కాన్స్టిట్యున్సీలో ప్రారంభోత్సవం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మీకు సంక్షేమ కార్యక్రమాలు సంవత్సరన్నర కాలంలో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం సుమారు 1,00,000 కోట్ల రూపాయలు రైతాంగ జేబుల్లోకి పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కమిషన్ మెన్షన్ చేసిన అంశాలపై కమిటీ సభ్యులతో డిస్కస్ చేశారు. బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోందన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ కుట్ర వల్లే బీసీలకు 42% రిజర్వేషన్ ఆగిందన్నారు. మత రాజకీయాలతో బీజేపీ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం ఆర్థిక లబ్ధి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. 4వ రోజు జనహిత పాదయాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో
కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలతో కలిసి అంకాపూర్ నుంచి నిర్మల్ జిల్లా ఖానాపూర్ వరకు పాదయాత్ర చేశారు నేతలు. కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్ర ఫుల్ జోష్తో కొనసాగుతోంది. పాదయాత్రలో వేలాదిగా పాల్గొంటున్నారు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు. ఉదయం శ్రమదానం చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్థానిక నేతలు, కార్యకర్తలతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతున్నారు. స్థానిక సమస్యలను తెలుసుకుంటున్నారు. 4వ రోజు జనహిత పాదయాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఆ తర్వాత అంకాపూర్లో మహిళలు, రైతులతో నిర్వహించిన చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి అంకాపూర్ నుంచి నిర్మల్ జిల్లా ఖానాపూర్ వరకు పాదయాత్ర చేశారు నేతలు. బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దేవుడికి రాజకీయాలను బీజేపీ ముడిపెట్టడం సరికాదన్నారు. బీసీ బిల్లుపై బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. కాంగ్రెస్ది కలిపే మోడల్ అయితే బీజేపీది విడదీసే మోడల్ అన్నారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే తెలంగాణ మోడల్ దేశమంతా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం ఆర్మూర్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. మహేష్ కుమార్, మీనాక్షి. అరే మాట్లాడే ముందు కిషన్ రెడ్డి గారు, ఒక్కసారి మీరు గుజరాత్ పోయి మీ నాయకుడు మోడీ పాలనలో గుజరాత్ ప్రభుత్వంలో మేము ముస్లింకి రిజర్వేషన్ ఇస్తా ఉన్నాము, నేను దాన్ని ఎప్పుడు పట్టించుకోవాలని మీ మోడీ గారు ఆన్ రికార్డ్ చెప్పిండు. అక్కడ ఇస్తే తప్పు లేదు, ఇక్కడ 57% రిజర్వేషన్లో ముస్లిం ఉన్నారు కాబట్టి సపోర్ట్ చేయము. బుద్ధి జ్ఞానముని మాట్లాడుతున్నారా మీరు? ఎప్పుడైనా మీరు పనులు చేసి గెలిచినారా? బీజేపీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేశారు మనకు అసెంబ్లీలో 42% రిజర్వేషన్ అప్పుడు. ఢిల్లీ పోతే ముఖాలు అడ్డిస్తున్నారు. तो पूरी दुनिया में संदेश देने के लिए हम नई दिल्ली जा रहे हैं 5, 6 और 7 तारीख को, इसलिए कि देश के नागरिकों को अब चुनाव करना पड़ेगा कि वो कौन से मॉडल के साथ चलना चाहते हैं, क्योंकि देश में अगर लोकतंत्र को मजबूत करना है तो तेलंगाना मॉडल अपनाना पड़ेगा. మత రాజకీయాలతో బీజేపీ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు మంత్రి సీతక్క. బీజేపీవి విభజన రాజకీయాలని విమర్శించారు. 42% బీసీ బిల్లులను బీజేపీ అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సిద్ధాంతం ప్రజల సిద్ధాంతమన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు సీతక్క. అసెంబ్లీలోనేమో సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు. బయటకు వచ్చి ఆ బిల్లు తీసుకుపోయి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నది, ఆ ప్రభుత్వం ఆమోదించాలి. మోడీ గారు, రాష్ట్రపతి గారు, కేంద్రము. అది చేస్తే మేము ఎన్నికలో పోతామంటేనేమో ఇప్పుడు కుంటి సాకులు వెతుకుతా ఉన్నారు. వీళ్ళకి ఎంతసేపు ఏ పేదోళ్ళు, ఏ బడుగు బలైన వర్గాలు, ఎవరికి అసలు రిజర్వేషన్ల విధానానికే వాళ్ళు వ్యతిరేకం. బీసీలకు, ముస్లింలకనే కాదు, ఎవరికి ఉండొద్దు, ఎవరికి సబ్సిడీలు ఇవ్వొద్దని అంటారు వాళ్ళు. బీజేపీ కుట్ర వల్లే బీసీలకు 42% రిజర్వేషన్ ఆగిందన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పేద ముస్లింలను బీసీల్లో చేర్చడం అనేది కొత్త అంశం కాదని బీజేపీ నేతలు గ్రహించాలన్నారు. రిజర్వేషన్లు ఎన్నికల కోసమే కాదని విద్య, వైద్యం కోసం చేపట్టాలని కోరుతున్నామని తెలిపారు జీవన్ రెడ్డి. పార్టీ కోసం పనిచేసిన, త్యాగాలు చేసిన కార్యకర్తలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు షబ్బీర్ అలీ. మొత్తం దేశంలో ఏదైతుందో ముస్లిం రిజర్వేషన్ అనేది కేవలం తెలంగాణకి పరిమితం కాదు. మరి 56% మరి ఈ కులగణన ద్వారా బీసీ జనాభా అరైవ్ కావడానికి ఏదైతుందో ప్రధానంగా ఈ ముస్లిం జనాభా 10% చేరడంతో అని చెప్పి అంటున్నాయి. అంటే 56% బీసీ జనాభా కులగణనలో మనం పొందడంతోనే వీళ్ళ బీసీలకు ఏదైతే 42% వచ్చే అవకాశం లభించింది. ప్రభుత్వం మీరు తీసుకొచ్చినారు, మీ వల్ల ఇలా పైన కూర్చున్నాం. మేము ఇవాళ కుయి మోటార్లలో తిరుగుతున్నాం, అది కేవలం మీ వల్ల. అందుగురించి మా మీద బాధ్యత ఉంది అందరి మీద. మీకు కూడా కుయి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్, కార్పొరేటర్లు గెలిపించే బాధ్యత మనం ముందరం తీసుకోవాలా. కేసీఆర్ కుటుంబం ఆర్థిక లబ్ధి కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత ఉన్నా మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు రాజగోపాల్. అది కేవలం డబ్బుల కోసం, ఆనాడు అవసరం లేకున్నా సరే 1,00,000 కోట్లు అప్పు చేసి కాంట్రాక్టర్ల కోసం
తుమ్మిడిగట్టి దగ్గర నీళ్లున్నా సరే కాదని మేడిగడ్డ దగ్గర కట్టిండ్రు. అది డిజైన్ లోపం, అశ్రద్ధ, నిర్లక్ష్యం, అవినీతి చోటు చేసుకుంది. కాబట్టి కారకులు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని శిక్షించాలి. జనహిత పాదయాత్ర, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలతో జనంలోకి వెళ్తున్నారు మంత్రులు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు కేటీఆర్. బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ఓట్లు గల్లంతు చేసేందుకు కుట్ర చేస్తున్నాయన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పాదయాత్ర అని విమర్శించారు. ఇక బీఆర్ఎస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్సీ కవిత, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్ బూత్ కమిటీ నేతలతో సమావేశమయ్యారు కేటీఆర్. జూబ్లీహిల్స్లో 50,000 మంది సభ్యత్వంతో బీఆర్ఎస్ బలంగా ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు కోసం అందరూ కృషి చేయాలని సూచించారు. మాగంటి గోపీనాథ్ మరణం ఊహించలేనిదన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై బీఆర్ఎస్ వాళ్ల ఓట్లను తొలగించేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు కేటీఆర్. అనుకోకుండా వచ్చిన ఎన్నిక, అందులో మరి మనందరం కూడా తప్పకుండా మరి ఈ 5 ఏళ్ల పాటు ఏదైతే గోపీనాథ్ గారిని మనం ఎన్నుకున్నామో, ఆయన మరణించడం వల్ల వచ్చిన ఎన్నిక ఏదైతే ఉన్నదో, దీనిలో తప్పకుండా మళ్ళొక్కసారి ఆయన చేసిన అభివృద్ధికి, ఆయన చేసిన సేవలకు, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి గత 10 ఏళ్లలో జరిగిన సేవలు అన్నీ కూడా మనం ప్రజలకు గుర్తు చేస్తూ తప్పకుండా ముందుకు పోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. ఇంటి ఆడబిడ్డపై కామెంట్స్ చేస్తే బీఆర్ఎస్ సోదరులు మాట్లాడలేదన్నారు ఎమ్మెల్సీ కవిత. తనపై ఆరోపణల వెనుక బీఆర్ఎస్ పెద్ద లీడర్ ఉన్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ పెద్ద నాయకుడికి భయపడే పార్టీ నేతలు రియాక్ట్ కాలేదని చెప్పారు. పార్టీ పెద్ద నాయకుడు ఎంత దిగజారి ఆడబిడ్డపై ఆరోపణలు చేయిస్తున్నారో తనకు తెలుసునన్నారు. తనపై విమర్శలు చేసి శునకానందం పొందుతున్నారని విమర్శించారు కవిత. ఇవాళ నేను చాలా నిర్దిష్టమైన సమాచారంతో చెప్తున్నా. ఆ వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే, నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. నల్గొండలో ఓ లిల్లీపుట్ నాయకుడు పార్టీని నాశనం చేశాడని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. ఆ లిల్లీపుట్ నాయకుడిని ప్రోత్సహిస్తున్న ముఖ్య నాయకుడెవరో ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. నల్గొండ జిల్లాలో ఆ లిల్లీపుట్ నాయకుడు చావు తప్పి గెలిచాడని అన్నారు. ఆ లిల్లీపుట్ నాయకుడు ప్రజా ఉద్యమాలు చేయలేదన్నారు కవిత. ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే, మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావుదప్పి కన్నులు ఉట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన లిల్లీపుట్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తన ఉద్యమ ప్రస్థానం గురించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి జోహార్లన్నారు. కేసీఆర్ శత్రువులైన సీఎం రేవంత్, రాధాకృష్ణ మాటలనే వల్లవేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. కొంతమంది వ్యక్తులతో ఏదో చేస్తామనుకుంటే అది భ్రమేనని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎలక్షన్స్ లో తాను చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు గెలిచానని కవిత అన్నారని, మరికొంతమంది అసలు గెలవనే లేదు కదా అని ప్రశ్నించారు. తనను విమర్శించేందుకు కవితమ్మ చేసిన ప్రయత్నానికి సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు జగదీష్ రెడ్డి. పార్టీ అనేది గొప్పది, పార్టీ అనేది పెద్దది. మన గెలుపోవడంలకు అన్నిటికీ పార్టీ ఉంటుంది తప్ప మన వ్యక్తులుగా ఏదో చేస్తామని ఎవరు అనుకుంటే అది వాళ్ళ భ్రమ. రేవంత్ రెడ్డి, రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో, ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ వెళ్ళవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకు నా సానుభూతిని తెలియజేస్తూ ఉన్నా. కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని అవి వాడుతున్నందుకు నేను ఆమెకు సానుభూతి తెలియజేస్తూ ఉన్నా.
బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిల మధ్య కోల్డ్ వార్ బయటపడింది. ఒకరిపై మరొకరు ప్రత్యక్షంగానే మాటల తూటాలు పేల్చుకున్నారు. ప్రధాని మోదీ పాలనలో గుజరాత్ ప్రగతి పదంలో దూసుకుపోతుందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. బీహార్ ఎన్నికల ఓటమి భయంతోనే ఈసీపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఎలక్షన్ కమిషన్ అక్రమాలపై పక్కా ఆధారాలున్నాయన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. 2 రోజుల విరామం తర్వాత రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు పునఃప్రారంభం కానున్నాయి. 2 రోజుల విరామం తర్వాత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల్లో ఎన్నికల సంఘం అక్రమాలు, బీహార్లో ఎస్ఐఆర్పై చర్చకు విపక్ష ఎంపీలు సిద్ధమయ్యారు. మరోవైపు పార్లమెంట్లో కీలక బిల్లులకు ఆమోదం తెలిపేందుకు అధికార పక్షం సిద్ధమవుతోంది. గత 10 రోజులుగా అధికార, విపక్ష ఎంపీల నిరసనలతో ఉభయ సభలు వాయిదా పడుతున్నాయి. ఎన్డీఏ పాలనలో గుజరాత్ ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. మరో కేంద్ర మంత్రి మాండవీయతో కలిసి భావ్నగర్ టెర్మినల్ రైల్వే స్టేషన్ నుంచి అయోధ్యకు కొత్త రైలును ప్రారంభించారు. కంటైనర్ తయారీ కేంద్రంగా భావ్నగర్ అభివృద్ధి చెందుతోందని చెప్పారు. మోదీ ప్రధాని అయ్యాక గుజరాత్లో రైల్వే ప్రాజెక్టుల బడ్జెట్ 29 రెట్లు పెంచినట్లు తెలిపారు. బడ్జెట్ రైల్ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు అశ్విని వైష్ణవ్. साथियों, मोदी जी ने गुजरात के रेलवे के डेवलपमेंट के लिए बजट को 29 गुना बढ़ाया है. 87 स्टेशंस का नव निर्माण किया जा रहा है. आप सब ने वीडियो में भी देखा होगा, खुद स्वयं गए हुए जब वहां जाते हैं, अहमदाबाद में हो, सूरत में हो, उधना में हो, पूरे गुजरात में कई नए स्टेशन बन रहे हैं. 87 नए स्टेशन बन रहे हैं. బీహార్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఎన్నికల సంఘంపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. గత లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. ఈసీ అక్రమాలపై ఎల్ఓపీ రాహుల్ గాంధీ ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు మేఘ్వాల్. ये हमारे राहुल गांधी जी काम ही नहीं करने देते और बदनाम करने की कोशिश में लगे हुए हैं. मैं ये पूछना चाहता हूँ कि अगर किसी मतदाता सूची में ऐसा नाम है जो इस दुनिया में नहीं है तो उसका नाम मतदाता सूची में रहना चाहिए क्या? मैं ये पूछना चाह रहा हूं राहुल गांधी जी से. वो जवाब नहीं देते. బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. నితీష్ కుమార్ ఆధ్వర్యంలోనే కొత్త సర్కార్ కొలువుదీరుతుందని చెప్పారు. ఎన్డీఏ పాలనతోనే బీహార్ అభివృద్ధి సాధ్యమన్నారు. మోదీ ప్రధాని అయ్యాక బీహార్లో గంగానదిపై 17 వంతెనలు నిర్మించినట్లు తెలిపారు గిరిరాజ్ సింగ్. हमने तो कभी नहीं कहा कि हिंदुओं का वोट कट गया या किसी का वोट कट गया. उनको तकलीफ केवल है बांग्लादेशी घुसपैठियों का वोट क्यों कटा, फर्जी वोट क्यों हटा. ये फर्जी और घुसपैठियों के वोट पर हंगामा कर रहे हैं. कोई भी देशभक्त फर्जी और घुसपैठियों को मतदान करने के पक्ष में नहीं होगा. आज साफ हो गया. దేశంలో ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కారు నాశనం చేస్తోందన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. దొంగ ఓట్ల నమోదులో బీజేపీకి ఈసీ సహకరిస్తోందని ఆరోపించారు. బీహార్లో ఓటర్ లిస్టుల సవరణలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. పార్లమెంట్లో ఈసీ అక్రమాలపై పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఢిల్లీలో ఆగస్టు 7వ తేదీన ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నట్లు చెప్పారు. అలాగే ఆగస్టు 5న ఎన్నికల సంఘం అక్రమాలను బయటపెడతామన్నారు కేసీ వేణుగోపాల్. A fair democracy means a fair play for level playing field for everybody. In democratic concept, every political party should get a level playing field, equal level playing field. But here, what the Election Commission is doing, exactly targeting the democratic principles and values of basic voter list preparation. So we are agitating it in Bangalore. We are going to reveal serious malpractices by the Election Commission of India. బీహార్ ఓటర్ లిస్టుల స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని తెలిపింది ఎన్నికల సంఘం. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు 2 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయని తెలిపింది. ప్రెస్ మీట్లో తేజస్వి యాదవ్ చూపించిన ఎపిక్ నంబర్ తాము జారీ చేయలేదని చెప్పింది. ఆ ఓటర్ ఐడి కార్డును వెంటనే తమకు అప్పగించాలని తెలిపింది ఈసీ.
విశ్వగురు అయిన భారత్లో ప్రపంచ దేశాల విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కేర్ షేర్ అనేది ఇండియా పద్ధతి అన్నారు. వసుదైక కుటుంబం భారత్ విధానం అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో సెల్యూటింగ్ అవర్ హీరోస్ కార్యక్రమంలో పాల్గొన్నారు వెంకయ్య నాయుడు. ఆపరేషన్ సింధూరులో పాల్గొన్న త్రివిధ దళాలకు మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆపరేషన్ సింధూరులో భాగంగా భారత ఆర్మీ పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి ఉగ్రవాదులను మట్టుబెట్టిందన్నారు. ఇండియా ఎకానమీ పెరిగిందన్నారు వెంకయ్య. ఈ కార్యక్రమంలో ఆర్మీ అధికారులు, డిఫెన్స్ మాజీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఇలాంటి అపోహలు పెట్టుకోవద్దు. మరి ఎవరో చెప్తున్నారు మా ఇండియా ఈ ఎకానమీ ఏముంది అని. ఏముందనే సంగతి కొద్ది రోజులు తెలుస్తుంది, వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. అర్థమైనా అర్థం కానట్టుగా నటించే వాళ్ళకి అర్థం చెప్పడం అంత సులభం కాదు, అది అర్థం అవుతుంది. భారతీయులందరూ మన సోదరులే. अलग भाषा अलग वेश फिर भी अपना एक देश, వివిధత ఏకత భారత్ కా విశేషత అనే విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనందరం మన యొక్క వ్యక్తిగత వ్యవహారాల్లో, దైనందిన వ్యవహారాల్లో అందరం కలిసికట్టుగా ఉండాలి. దేశ రక్షణకు వెనుదలుగా నిలిచే మన సైనిక దళాలు అవుతున్నాయో 3 విభాగాలు, వాళ్ళందరినీ కూడా మనం అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది. వాళ్ళన్నింటి మనందరం కూడా నడవాల్సిన. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.